యేసు ప్రభువు సంపూర్ణ దేవత్వము కలిగి సంపూర్ణ మానవునిగా లోకమునకు దేవుని ప్రణాళికగా వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశాలు రెండు. మొదటిదిగా సర్వలోక పాప పరిహారార్థము ప్రాయశ్చిత్తము చేయుటకు, అంటే కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా సర్వ మానవాళికి రక్షణను దయచేయటానికి. రెండవదిగా మనము ఎలా జయ జీవితము జీవించాలో తెలుపుటకై ఆదర్శ జీవితము జీవించి మనకు చూపటానికి. అందుకు అవసరమైన పరిశుద్ధాత్మను ఆయన పునరుద్ధానము తరువాత దేవుని ద్వారా ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మొదటి బోధన సారాంశం ఏమిటంటే, మారు మనసు పొంది సువార్తను అనగా శిలువ కార్యాన్ని నమ్మితే రక్షణతో పరిశుద్ధాత్మని యొక్క ప్రవేశము, తద్వారా మనకు ఈ లోకములో జయ జీవితం అనేది సాధ్యమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.